Subscribe to Color Frames. వాంకడే వేదికగా జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ 4వ విజయాన్ని నమోదు చేసింది. హైదరాబాద్ను 7 వికెట్ల తేడాతో ఓడించి ముంబై ఈ ఘనత సాధించింది. కానీ ఈ విజయం తర్వాత ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో హిట్ మ్యాన్ ఏడుస్తున్నట్లు చూడొచ్చు. నిజానికి ఈ మ్యాచ్కు ముందే ముంబై ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. 12 మ్యాచ్ల్లో 4 గెలిచి 8 ఓడింది. 8 పాయింట్లతో ఉన్న ముంబైకి ప్లే ఆఫ్ అవకాశాలు కూడా చేజారాయి. ఇక నిన్నటి మ్యాచ్లో రోహిత్ కేవలం 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే ఈ సీజన్ మొదటి 7 ఇన్నింగ్స్లలో రోహిత్ 297 పరుగులు చేశాడు. చెన్నైపై అజేయంగా 105 పరుగులతో సెంచరీ నమోదు చేశాడు. కానీ ఆ తర్వాత చివరి 5 మ్యాచ్ల్లో 34 పరుగులు మాత్రమే జోడించగలిగాడు. మరి ఏమైందో కానీ డ్రెస్సింగ్ రూమ్ నుంచి రోహిత్ వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్గా మారింది. ముఖంలో బాధ, కన్నీళ్లు తుడుచుకుంటూ ఏడుస్తూ కనిపించాడు. ఈ వీడియో అభిమానుల్ని తీవ్ర ఉద్వేగానికి గురిచేసింది. దీంతో ఫ్యాన్స్ కూడా రోహిత్ను ట్యాగ్ చేస్తూ వాట్ హ్యాపెండ్ రోహిత్ బై వీఆర్ విత్ యూ అంటూ పోస్టు పెడుతున్నారు. గత ప్రపంచ కప్లోనూ రోహిత్ ఏడవడం అభిమానుల్నే బాధకు గురిచేసింది. ప్రపంచ కప్ ఆఖరి మెట్టుపై టీమిండియా తడబడటంతో ఆస్ట్రేలియా జట్టు విశ్వ విజేతగా నిలిచింది. దీంతో మూడోసారి కప్పు గెలవాలన్న టీమిండియా ఆశ నెరవేరలేదు. 241 పరుగుల సాధారణ టార్గెట్తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. టీమిండియా ఓటమితో అభిమానుల గుండెలు బద్దలయ్యాయి. 10 మ్యాచ్ల్లో ఓటమి ఎరగని జట్టు ఇలా ఆఖరి మెట్టుపై బోల్తా పడటం ఫ్యాన్స్కు ఏడుపు తెప్పించింది. ఆటగాళ్లు కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. మహమ్మద్ సిరాజ్ కన్నీటి పర్యంతమయ్యాడు. రోహిత్ శర్మ సైతం తలదాచుకుంటూ నేరుగా డ్రెస్సింగ్ రూమ్లోకి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.